మన తిరువురులో మేడం జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల. ఇక్కడ 5 మంది వంట వాళ్ళు ఉన్నారు. వాళ్ళు 20 ఏళ్ళ నుంచి ఉన్నారు. వాళ్ళు ఎవరి మాట వినడంలే. పేరెంట్స్ ఏదన్నా ప్రాబ్లం అంటే వాళ్ళ మీద కొట్లాడడము. ఇక్కడ హెచ్ఎంఏ ఎంఈఓ కూడా ఆయన్ని ఎట్లా మాట్లాడడం, వాళ్ళు ఎగ్స్ ఇచ్చిన ఆ ఎగ్స్ ఆ క్వాంటిటీ ఇవ్వకపోవడము, తగ్గించి ఇవ్వడము, ఆ కందిపప్పు తగ్గించి ఇవ్వడము, అదేదో 3 మ్యాన్ కమిటీ పెట్టి వాళ్ళని తీసేసి ఇమీడియట్ యాక్షన్ తీసుకోండి అన్నాను. మీరు ఒక వారంలో ఇది ఈ సొల్యూషన్ కావాలండి దీనికి. వాళ్ళు వంట కూడా అసలు రుచికరంగా చేయట్లేదు, అసలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు పిల్లలు. నాకు ఒక రిపోర్ట్ కావాలి సార్ మీ దగ్గర నుంచి. షూర్ అమ్మా, షూర్ ఏడి పిఎస్సి మేము మా దగ్గర నుంచి వస్తుందమ్మా మీకు. దాన్ని బేస్ చేసుకుని నేను డిఓ గారికి పెట్టేస్తాను. రేపు సాయంత్రం లోపు మీకు ఇవన్నీ నేను పెట్టేస్తాను అమ్మా. రాసుకోండి. చెప్పండి అమ్మా, బాగుంది ఇక్కడ? బాగాలేదా? వంట సరిగా ఉండట్లేదా? మార్చేద్దామా? ఓయమ్మా, మీరు ఇంతగానో మార్చాలండి, తప్పదు ఇక. ఓకే, వంట అసలు రుచిగా చేయరా? ఎగ్స్ అన్న డైలీ ఇస్తున్నారా? ఎగ్స్ ఇస్తారు. కొంతమందికి లేవంటారా లాస్ట్లో? మీరు ఎంతమంది ఉన్నారో అన్ని నెంబర్ ఎంచి ఇస్తారు మామూలుగా. మీకు 1 వీక్లో మీకు మొత్తం చేంజ్ చేపిస్తా, ఓకేనా? ఇప్పుడు రాగి మాల్ట్ తాగడం లేదని చెప్పారు, రాగి లడ్లు చేయమని చెప్పాను. రేపు మండే రాగి లడ్లు చేస్తారు, మండే నుంచి రాగి లడ్డే పెడతారు మీకు, ఓకేనా? రాగి మాల్ట్ అనేది చాలా మంచిది, ఐరన్ కంటెంట్ ఉంటుంది దాంట్లో, ఐరన్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఐరన్ కంటెంట్ ఉండడం వల్ల చాలా మంచిది. అట్ ద సేమ్ టైము మీకు ఇప్పుడు మంచి ఫైన్ రైస్ ఇస్తూ ఉన్నారు ఈ జూన్ నుంచి. గతంలో కొద్దిగా లావు ఉండేటివి, స్టోర్ బియ్యం అలాగ ఉండేటివి, ఇప్పుడు ఫైన్ రైస్ అని చెప్పేసి మంచి సన్న బియ్యం ఇస్తూ ఉన్నారు, చాలా బాగున్నాయి రైసు. ఫోర్టిఫైడ్ కెన్నల్స్ కలుపుతా ఉన్నాం. 25 కేజీల బ్యాగ్ 25 కేజీల బ్యాగ్లో 250 గ్రాములు ఫోర్టిఫైడ్ కెన్నల్స్ కలుపుతాం. ఆ కెన్నల్స్ ఫోలిక్ యాసిడ్, B12, ఐరన్, ఓకే? ఇవి ప్లస్ బియ్యం పిండితో తయారు చేస్తారు. అవి బియ్యం ఆకారంలో ఉంటాయి, 5 mm లెంగ్త్, 2.5 mm వెడ్త్. అవి గంజిలో కరిగిపోతాయి అన్నమాట, గంజి వంచకూడదు, అట్టెసరు వేసుకోవాలి, ఓకేనా? మంచి భోజనాలు పెడదాం. ఇప్పుడు బాగలేవు కదా, మంచి భోజనాలు వచ్చేటట్లు చేద్దాం. డిజిటల్ టీవీస్ ఇచ్చారు, టీవీస్లో చదువు చెప్తున్నారా మీకు? చాలా ఐ కాంటాక్ట్ అనమాట. ఐ కాంటాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఒక సినిమాకి వెళ్తే పేర్లు పడిన దగ్గర నుంచి శుభం కార్డు పడేంత వరకు బయటకు వచ్చి పూసుకొచ్చినట్టు చెప్తారు, అవునా కాదా? అదే అనమాట ఐ కాంటాక్ట్, ఇంట్రెస్ట్, ఐ కాంటాక్ట్. అదే ఐ కాంటాక్ట్ ఈరోజు మనకు కళ్ళు మూసుకున్నా కానీ మనకు ఆ హార్ట్లో ఉండే పార్ట్లు ఇవన్నీ కనపడతా ఉంటాయి పెన్ను మీద పెడితే. అందుకు టీవీలు ఇచ్చారనమాట, డిజిటల్ టీవీస్. వాటిల్లో మంచిగా అవి చూస్తే మనకు 10 times చదివినంత ఒకసారి చూస్తే అంత మంచిగా ఎక్కుతుంది బుర్రకు. కాబట్టి ప్రభుత్వం మీకు మంచి అవకాశం, మంచి గ్రౌండు బ్రహ్మాండంగా ఉంది. కాబట్టి మీరందరూ కూడా మంచిగా చదువుకోవాలా, మంచి భవిష్యత్తు ఉండాలి, మంచి జాబ్స్ రావాలి, మీ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలి, స్కూల్కి మంచి పేరు తేవాలి. 586 క్రాస్ చేసే వాళ్ళు ఉన్నారా? అంత 10th మీరు? 9th 10th వాళ్ళు 586 క్రాస్ చేసే వాళ్ళు ఉన్నారా? అందరు కాదు, 2-3 ఉంటారు. 105 10th. ఓ పెద్ద స్ట్రెంగ్త్. బాగా చదువుకోండి అమ్మా. ఆడపిల్లలు కదా, మీకు ఇంకా వేరే అవిగేషన్స్ ఉండవు. మగ పిల్లలకైతే ఈ సైకిల్ వేసుకోవడం, ఆడ తిరగడం, సినిమాలు ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు అవన్నీ ఏం లేవు మీకు. ఐ బొమ్మ కూడా క్లోజ్ అయిపోయాయి, అందులో కూడా సినిమాలు చూసే అవకాశం లేదు కదా. కాబట్టి మీరు మంచి చదువుకోండి, మంచిగా చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది, మంచి జాబ్స్ వస్తాయి. జాబ్స్ కోసం చదువు కాదమ్మా, నాగరికత. ఈ మీ వే ఆఫ్ స్టైల్, వే ఆఫ్ టాకింగ్, వే ఆఫ్ డ్రెస్సింగ్, వే ఆఫ్ బిహేవియర్ ఇవన్నీ కూడా ఒక గొప్పగా ఉంటాయి. మనసుంటే మార్గం ఉంటుంది. ఎన్నో ఇంట్లో కూర్చొనే చేసుకోవచ్చు, బొటిక్ పెట్టుకోవచ్చు, టైలరింగ్ చేసుకోవచ్చు, మంచిగా ఒక బ్యూటీ పార్లర్ పెట్టుకోవచ్చు, ఒక చిట్టీల బిజినెస్ చేయొచ్చు, శారీ బిజినెస్ చేయొచ్చు. ఇంట్లో కూర్చొని ఎన్నేం చేయొచ్చు, తెలివి ఉండాలి. అయితే చదువు అనే ఆయుధం మీ చేతిలో ఉండాలి, ఉంటేనే మీరు ఏమైనా చేయగలరు. అర్థమవుతుందా? ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. బీ కేర్ఫుల్, టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్. బాయ్. ఇప్పుడు ప్రజెంట్ నేను మన జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్లో ఉన్నా. ఇక్కడ కొంచెము పిల్లలు ముక్త కంఠంతో భోజనాలు రుచిగా ఉండడం లేదని అందరూ ముక్త కంఠంతో చెప్తా ఉన్నారు.
అది ఇమ్మీడియట్గా మేము ఆ ఎండిఎం హెడ్తో మాట్లాడాము ఇప్పుడే గంగాభవన్ గారితో. అలాగే ఇక్కడ ఉండే హెచ్ఎం ప్లస్ వంట వాళ్ళను వాళ్ళు కొంచెం ఎట్లంటే అట్లా పేరెంట్స్తో మాట్లాడము ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇవి 1 వీక్లో ఇది ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకొని వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని పెట్టేదానికి ప్రయత్నం చేస్తా. ఖచ్చితంగా పిల్లలండి, చిన్నపిల్లలు వాళ్ళు అసలే గవర్నమెంట్ స్కూళ్ళల్లో భోజనాలు తినకుండా బయట నుంచి క్యారెట్లు తెచ్చుకునే పరిస్థితులలో ఉంది. వాళ్ళకు మంచిగా చేసి పెడితే కదా వాళ్ళు హ్యాపీగా తినేది. వాళ్ళ తల్లిదండ్రులకు ఒక భారం అనేది తగ్గించాలి. వాళ్ళ తల్లిదండ్రులు పొద్దున్నే టిఫిన్ చేసి పెట్టి పిల్లల్ని తయారు చేసి పంపించడమే ఒక పెద్ద పని. మధ్యాహ్నం భోజనం మనం స్కూల్లో మంచిగా 6 రోజులు 6 రకాలైన 5 రోజులు గుడ్డు, శనివారము మంచిగా స్వీట్ పొంగల్ ఇచ్చి వాళ్ళకి మంచి రోజు ఒక మంచి భోజనాలు పెడితే తల్లిదండ్రులు కూడా ఒక బరువు తగ్గుతుంది. పిల్లలు కూడా హ్యాపీగా ఆ టెన్షన్ ఉండదు. ఇంటికా నుంచి క్యారియర్ తెచ్చుకొని ఆ క్యారియర్లో కొంచెం ఏదన్నా అది ఇది ఉంటే మధ్యాహ్నానికి పాచిపోవడము, బాగాలేకపోవడము ఇవన్నీ లేకుండా ఇక్కడ మంచిగా ఒకరోజు చిక్కీ ఇస్తారు, ఒకరోజు రాగి మాల్ట్ ఇస్తారు. ఆ రాగి మాల్ట్ కూడా నచ్చలేదంటే రాగి లడ్డులాగా చేసి ఇవ్వండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా పిల్లలకు ఇక్కడ చదివే మొత్తం దాదాపు 500 చిల్లర గర్ల్స్ ఉన్నారండి ఇక్కడ. దీనికి మనము ప్రభుత్వాలు అయితేనంటే అధికారులు అయితేనంటే అందరూ కూడా సహకరించాలి. వీళ్ళేనండి మన భవిష్యత్తు, మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు. ఈ బంగారు తల్లులే, ఈ బంగారు పిల్లలే, వీళ్ళే కదా రేపు మనకు ఏమవుతారో ఇక్కడ చదివి 500 చిల్లర మంది ఎంతమంది ప్రజలకు సేవ చేస్తారో, ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగాలు కలెక్టర్లు అవుతారు, పెద్ద పోలీస్ డిపార్ట్మెంట్ లేకపోతారు, ఎంఆర్ఓలు, ఎండిఓలు, ఎంతోమంది. అంతమందికి మనము మంచి భోజనాలు పెడితే కదా రేపు వాళ్ళు గర్వంగా పోయి మేము పలానా గవర్నమెంట్ హై స్కూల్లో చదివాము, గర్ల్స్ హై స్కూల్లో మంచి భోజనాలు పెట్టారు, హ్యాపీగా ఉంది, మంచి చదువులు చెప్పారు అని ఒక కీర్తి ప్రతిష్టలు మన ఆంధ్రప్రదేశ్ కావాలంటే వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క అధికారి మీద, ప్రతి ఒక్క వంట వాళ్ళ మీద, అందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా.